భారత్ చరిత్ర గతిని 173 ఏళ్ల క్రితం ఒక ఆవిరి ఇంజిన్ కూత మార్చేసింది. 1853 ఏప్రిల్ 16న బొంబాయి నుంచి తానే వరకు సాగిన తొలి ప్రయాణం నేడు ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ల్లో ఒకటిగా అవతరించి అత్యాధునిక సాంకేతికతతో దూసుకుపోతున్నాయి. ఈ చారిత్రాత్మక ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆవిరి ఇంజిన్ల నుంచి డీజిల్ ఇంజిన్ల వరకు, అక్కడి నుంచి నేటి విద్యుత్ రైళ్ల వరకు భారతీయ రైల్వే కొన్ని వందల మందితో మొదలై నేడు కోట్లాది మంది భారతీయుల జీవనాడిలా మారింది. గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వేలు ఊహించని వేగంతో ఆధునికీకరణ చెందాయి. 2014 ముందు కేవలం 20% మేరకే ఉన్న విద్యుదీకరణ నేడు 2026 మార్చి నాటికి 99.6% పూర్తి కావటం ఒక అద్భుత మైలురాయి. మొత్తం 70,142 బ్రాడ్ గేజ్ రూట్ కిలోమీటర్లలో 69,873 కిలోమీటర్లు విద్యుదీకరింపబడ్డాయి. దీనివల్ల డీజిల్ వినియోగం తగ్గి పర్యావరణహితమైన వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతోంది. इन प्रोजेक्ट से यहाँ के लोगों के लिए यात्रा आसान होगी और व्यापार कारोबार भी आसान बनेगा। यहाँ जो ट्रेन मेंटेनेंस से जुड़ी नई सुविधाएं बनी हैं, आज भारतीय रेल के आधुनिकीकरण की तरफ एक और बड़ा कदम उठाया गया। वंदे भारत स्लीपर ट्रेनों की शुरुआत हो रही है। ये नई वंदे भारत स्लीपर ट्रेन देशवासियों के लंबे सफर को और आरामदायक बनाएगी, शानदार बनाएगी, यादगार बनाएगी. ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే చర్యలు చేపడుతుంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కవచ్ ఆటోమేటివ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇప్పటికే 3,100 కిలోమీటర్ల మేర అందుబాటులోకి రాగా మరో 24,400 కిలోమీటర్ల మేర పనులు వేగంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 25,000 రైళ్లు నడుస్తూ ప్రయాణికులకు అత్యుత్తమ కనెక్టివిటీని అందిస్తున్నాయి. అంతేకాకుండా సామాన్య ప్రజలకు తక్కువ ధరలో ఆధునిక సౌకర్యాలు అందించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలను రైల్వే శాఖ విస్తరించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 119 రైల్వే స్టేషన్లను అత్యాధునిక వసతులతో పునరాభివృద్ధి చేశారు. It is a complex system which has five major systems within. Optical fiber cable has to be laid all along the tracks. That is the first part. Second is telecom towers have to be laid at every 5 to 6 kilometers or sometimes 5 to 7 kilometers depending upon the radio frequency availability. That is the second system. Third is at every station a small data center, edge data center has to be installed. Fourth is track side equipment has to be installed. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 741 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారు. సరుకు రవాణాలో కూడా రైల్వేలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇలా నేడు భారతీయ రైల్వే వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తోంది.